హాయ్, వెల్కమ్ టు యువిన్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే శ్రేష్ఠ అనే ఒక స్కీమ్ గురించి అనమాట. సో శ్రేష్ఠ అనే పేరు చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఏంటి ఈ స్కీమ్ అంటే, ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఏంటి ఈ స్కీమ్ దేనికోసం అంటే, ఇది ఎస్సీ స్టూడెంట్స్ని ఫ్రీగా చదివించడం కోసం స్టార్ట్ చేసిన ఒక స్కీమ్ అనమాట. ఎస్సీ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఓవరాల్గా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిని కూడా ఫ్రీగా చదివిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ద్వారా ఎస్సీ స్టూడెంట్స్ని ఫ్రీగా చదివిస్తుంది. ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ని మాత్రమే ఫ్రీగా చదివించడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. వేరే ఏ ఇతర ఎస్టీ కానీ బీసీ కానీ ఎవరికి కూడా ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ లేదు. ఈ స్కీమ్లో ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఎస్సీ స్టూడెంట్స్ అంటే మరి ఎవరు సార్, ఏ క్లాస్ వాళ్ళకి ఇది ఫ్రీగా అందుతుంది ఈ విద్య అంటే, 8th క్లాస్ అయిపోయి 9th జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నవాళ్ళు, అంటే 8th క్లాస్ ఎండింగ్లో ఉన్నవాళ్ళు, అంటే 8th క్లాస్ అయిపోవడానికి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 9th జాయిన్ అవుతారు కదా వాళ్ళకి. దాంతోపాటు 10th క్లాస్ అయిపోయి నెక్స్ట్ 11th క్లాస్ జాయిన్ అవుతూ ఉంటారు. 11th క్లాస్ అంటే మనం ఇంటర్మీడియట్గా చెప్పుకుంటాం. సో ఈ 11th క్లాస్ ఎవరైతే జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటారో వాళ్ళకి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. మరి అయితే ఎవరికి ఈ 8th క్లాస్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి లేదా 10th క్లాస్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారంటే లేదు, అలా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ స్కీమ్ కింద ఆల్ ఇండియా వైడ్ మనకి ఉన్న ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి, సో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే ఎస్సీ వాళ్ళందరికీ ఇవ్వలేరు కాబట్టి ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్ 3000 స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కీమ్ కింద ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారనమాట. సో ఆల్ ఇండియా వైడ్ ఎంతమందికి అంటే 3000 మెంబర్స్కి మాత్రమే ఇస్తారు. అది కూడా ఎక్కడ ఫ్రీ సీట్ వస్తుందంటే ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్లో మనకి ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలామంది ఉంటారు కదా, మరి 3000 మెంబర్స్కి ఎలా ఇస్తారంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు అంటే NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరైతే మెరిట్ ఉంటారో ఆ మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎంతమందికి, ఏ క్లాస్ వాళ్ళకి ఎంతమందికి ఇస్తారంటే 8th క్లాస్కి సంబంధించి, అంటే 8th అయిపోయిన వాళ్ళు 9th ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి 3000లో 1500 సీట్స్ ఉంటాయి. అలానే 10th క్లాస్ అయిపోయి నెక్స్ట్ 11th క్లాస్కి ఎంటర్ అవుతూ ఉంటారో వాళ్ళకి 1500 సీట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఓవరాల్గా టోటల్ 3000 స్టూడెంట్స్కి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. సో అయితే దీనికి అప్లై చేసుకోవడం ఎలా, ఏంటి ఎగ్జామ్ అని ఒకసారి చూస్తే, ఈ ఎగ్జామ్కి లేదా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మనకి ఎవ్రీ ఇయర్ మార్చ్ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ మనకి మే నెలలో అలా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఒక 2 వీక్స్ లేదా 3 వీక్స్లో మనకి రిజల్ట్, ఆ తర్వాత ఒక 2 వీక్స్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసి మనకి ఎవరైతే టాప్ ర్యాంక్స్ వచ్చి ఉంటాయో, అంటే ఎవరైతే ఇక్కడ ఎవరికి వస్తుంది పర్టికులర్ మళ్ళీ ఒకసారి చూస్తే మొత్తం ఎంతమంది రాసినప్పటికీ కూడా టాప్ 1500లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే సీట్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ 1500కి నియరెస్ట్గా ఉంటే కనుక మనకి సెకండ్ కౌన్సిలింగ్లో కానీ థర్డ్ కౌన్సిలింగ్లో కానీ సీట్ రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎవరికి వస్తుంది ర్యాంక్ అంటే, ఎంతమంది రాసినా కూడా టాప్ 1500లో ఎవరైతే ఉంటారో మన క్లాస్, అంటే 8th అయిపోయిన వాళ్ళు ఎవరైతే రాశారో ఆ మొత్తంలో 1500 ర్యాంక్ లోపల మనకి ర్యాంక్ వచ్చినట్లయితే మనకి అవకాశం ఉంటుంది. సేమ్ అట్లనే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళలో 1500 లేదా అంత లోపు కనుక ర్యాంక్ వస్తే మనకి అవకాశం ఉంటుంది. 1500 కంటే ఎక్కువ వస్తే, అది కూడా 1500కి దగ్గరలో ఉన్న ర్యాంకర్స్కి అయితే సెకండ్ కౌన్సిలింగ్లో కానీ థర్డ్ కౌన్సిలింగ్లో కానీ మళ్ళీ అవకాశం ఉండొచ్చు. అంతేగాని మోర్ దెన్ 2000 అంతకంటే అలా ఎక్కువ ఉంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే దీనికి ఎగ్జామ్ పెడతారని చెప్తున్నాం కదా, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఏ మీడియంస్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. శ్రేష్ఠ ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ బోత్ 9th అండ్ 11th ఎంట్రన్స్కి సంబంధించి, అంటే ఇక్కడ 9th ఎంట్రన్స్కి రాసేవాళ్ళు ఉన్నారు, 11th ఎంట్రన్స్కి రాసేవాళ్ళు ఉన్నారు. ఇద్దరికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది.
సిలబస్ మాత్రమే డిఫరెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, సిలబస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసి ఆ తర్వాత సిలబస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ సేమ్ కాబట్టి ఫస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, అండ్ ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ ఎన్ని మార్క్స్, లేదా ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత సైన్స్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత సోషల్ సైన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20, సోషల్ సైన్స్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్. ఇలా ఓవరాల్గా మనకి 30, 20, 50 అండ్ 50 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అన్నీ కూడా MCQ క్వశ్చన్సే ఉంటాయి. అంటే క్వశ్చన్ దానికి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకొని మనం బబుల్ చేయడం ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ మీడియం వచ్చేసి ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్లో మాత్రమే ఉంటుంది. రీజనల్ లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్లో ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్నది ఒకసారి చూస్తే ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. ఆ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 120 మార్క్స్కి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ నుంచి 80 మార్క్స్కి, సోషల్ సైన్స్ నుంచి 100 మార్క్స్కి, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 100 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మొత్తం ఓవరాల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే 400 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. బాగా అబ్జర్వ్ చేస్తే ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు, 4 మార్క్స్ ఇస్తున్నారు. అలా ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, అలా 400 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఈ 400 మార్క్స్కి ఎగ్జామ్ జరిగినప్పుడు ఇక్కడ అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే నెగిటివ్ మార్క్ ఏమైనా ఉందా అంటే, కరెక్ట్ అయినప్పుడు ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తున్నాయి కదా, మనం ఏదైనా రాంగ్ అటెంప్ట్ ఇస్తే, తప్పు సమాధానం కనుక మనము బబ్లింగ్ చేస్తే మార్క్స్ ఏమైనా పోతాయి అంటే లేదు, నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. కాబట్టి సో చాలామందికి ఇది ఒక ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. ఓకేనా, సో 400 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే బెటరు, ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది అంటే అది ఎప్పటికప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఉండే కాంపిటీషన్ వేరు, ఎవ్రీ ఇయర్ ఉండే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేరు. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందని చెప్పలేము. ఓకేనా, సో ఎవ్రీ ఇయర్ జరిగేదాన్ని బట్టి చూస్తే 400కి 250 అబో 300 ఆ రేంజ్లో మార్క్స్ వస్తే ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మరి అంత తక్కువనా సార్, 400కి 300 250కే వస్తుందా సీట్ అంటే ఆ ఎగ్జామ్ అలా ఉంటుంది మరి. సో మరి ఎగ్జామ్ సిలబస్ ఒకసారి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా మొత్తం ఓవరాల్గా 400 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అన్నది ఒకసారి చూసుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్, ఇదంతా కూడా 9th ఎంట్రన్స్ అండ్ 11th ఎంట్రన్స్, అంటే 8th క్లాస్ అయిపోయిన వాళ్ళకి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా కామన్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. బట్ సిలబస్ విషయానికి వస్తే, ఒకసారి సిలబస్ అబ్జర్వ్ చేద్దాం. సిలబస్ చూద్దాం. సిలబస్ ఏంటంటే 8th అయిపోయి 9thకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు 8th క్లాస్ సంబంధించిన NCERT సిలబస్ చదవాల్సి ఉంటుంది. 8th క్లాస్ అయిపోయి 9th ఎంట్రన్స్ రాస్తున్నాం కదా, వీళ్ళు 8th క్లాస్ సంబంధించిన NCERT సిలబస్ చదవాలి. 10th అయిపోయి 11thకి ఎంట్రీ అవుతున్న వాళ్ళు, 11th ఎంట్రన్స్ రాసేవాళ్ళు 10th క్లాస్ NCERT సిలబస్ చదవాల్సి ఉంటుంది. 10th క్లాస్ NCERT సిలబస్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సరే, ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే 8th క్లాస్ అయిపోయి 9thకి వెళ్తున్నాం కదా, మరి ఎంతవరకు ఫ్రీగా ఈ స్కీమ్ కింద చదివిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మనకి చదివించడం జరుగుతుంది అంటే 8th అయిపోయిన వాళ్ళకి 4 ఇయర్స్ అంటే 9th 10th 11th 12th మనకి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్.
సో 9th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ 2 years అలా 4 years చదివించడం జరుగుతుంది. అదే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకైతే 11th and 12th క్లాసెస్ అంటే ఇంటర్మీడియట్ 2 years చదివించడం జరుగుతుంది, ఫ్రీగా చదివించడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి శ్రేష్ఠ ఎగ్జామ్ సంబంధించి. ఇక్కడ సిలబస్ అనేది డిఫరెంట్, ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే సేమ్, సిలబస్ మారిపోతుంది. 9th ఎంట్రన్స్ రాసేవాళ్ళు 8th NCERT సిలబస్ చదువుకోవాలి, 11th ఎంట్రన్స్ రాసేవాళ్ళు 10th NCERT సిలబస్ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సరే, ఇదంతా కూడా మరి బాగానే ఉంది, మరి దీనికి చదువుకోవడానికి ఎలా? ఈ సిలబస్ చెప్పారు, ఓకే బాగానే ఉంది, చదువుకోవడానికి ఎలా అంటే, సో ఈ స్కీమ్ మనకి పెద్దగా పాపులర్ అవ్వలేదు కాబట్టి, సో మనకి చాలా చోట్ల అవేర్నెస్ లేక, చాలామందికి తెలియక ఊకే ఎగ్జామ్ అప్లై చేసి రాపిచ్చేస్తున్నారు, అది ర్యాంకులు రావట్లేదు. ఎందుకంటే పిల్లలకి వీటి మీద పూర్తిగా ఐడియా లేకపోవడం, వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చి ఉండొచ్చు, లేదంటే రాకపోయి ఉండొచ్చు తర్వాత సంగతి, కానీ ముందు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో ఓవరాల్గా దాన్ని ఎగ్జామ్ ఎలా రాయాలి, బబ్లింగ్ ఎలా చేయాలి, సో టైం ఎలా సరిపోతుంది అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్కి ఓవరాల్గా మనకి 3 hours ఇస్తారు, 3 hours టైం ఇస్తారు. ఈ 3 hours టైంలో రాయడం ఎట్లా, ఇవన్నీ వాళ్ళకి తెలియక చాలామంది ఇందులో స్కోర్ చేయలేకపోతున్నారు. ఓకేనా, సో పర్టికులర్గా ఈ శ్రేష్ఠ స్కీమ్కి సంబంధించిన దానికోసం మన యువిన్ అకాడమీలో కోచింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రేష్ఠ ఎగ్జామ్ సంబంధించి ఎవ్రీ ఇయర్ మన యువిన్ అకాడమీలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి మార్చిలో ఈ నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో చాలామందికి స్కూల్స్ అనేవి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ స్కూల్స్ ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో, హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి మనకి మే ఎండింగ్లో లేదా జూన్ స్టార్టింగ్లో అలా ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఆ 1 month మనము దీనికి ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వాళ్ళైతే ఫ్రీగా ఇస్తారు, కానీ మనం ఫ్రీగా ఇవ్వలేము. సో ఆ 1 month షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే ఉంటుంది. సో ఓకే, ఆ ఫీజు ఆ డీటెయిల్స్ అన్నిటికీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. అండ్ ఆల్సో దాంతోపాటు కొంతమంది ఆ షార్ట్ టర్మ్ని కాకుండా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు సార్ అంటే, ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల, మనకి స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో సీట్ తెచ్చుకోవడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో మన దగ్గర ప్రజెంట్ ఈవినింగ్ టైంలో స్కూల్ అయిన తర్వాత ఈ శ్రేష్ఠ ఎగ్జామ్ సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఈ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ 9th క్లాస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే సిలబస్ కామన్గా సేమ్ సిలబసే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం వల్ల. సో కాబట్టి మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా యువిన్ అకాడమీ దగ్గరికి వచ్చి కూడా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. సో మన దగ్గర ఏంటంటే ఈ కోచింగ్ ఎలా ఇస్తాం సార్ మనం దీనికి సంబంధించి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అంటే NCERT సిలబస్ మీద పూర్తి ఐడియా ఉన్న ఫ్యాకల్టీ ఆ ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్ని మనం విత్ ఇన్ టైంలో ఎలా చేయాలి, ఆప్షన్స్ని చూసి ఎలా చేయాలి. ఎందుకంటే మనకి అక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ కాదు కదా, 2 marks 4 marks 8 marks క్వశ్చన్స్ అయితే నిదానంగా చేసుకుంటూ పోతే నీట్గా చేస్తే మార్క్స్ వేస్తారు. బట్ ఇక్కడ అలా కాదు, ఆప్షన్స్ చూసి టక్కున ఆన్సర్ పెట్టేసేయాలి. సో ఆ టిప్స్ అనేవి, ఆ ట్రిక్స్ అనేవి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది స్టూడెంట్స్కి. దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో మనం ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీలైతే డైలీ ఉంటుంది, లేదంటే 3 daysకి ఒకసారి మనము గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సేమ్ ఇదే ప్యాటర్న్లో గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే 8th క్లాస్ ప్రజెంట్ చదువుతూ ఉంటారో, ఎవరైతే 10th క్లాస్ ప్రజెంట్ చదువుతూ ఉంటారో, లేదా అయిపోవడానికి వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కీము అప్లై అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రీ సీట్ వస్తే వాళ్ళు 8th క్లాస్ వాళ్ళు అయితే 4 years ఫ్రీగా చదువుకోవచ్చు. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళైతే 2 years ఫ్రీగా, అది కూడా ఎక్కడ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్లో ఆల్ ఇండియా వైడ్ ఉన్న వాటిలో చదువుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత మీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరవేయండి.